హే గాయ్స్, ఇది మన 8th డే ఆఫ్ పోల్ట్రీ. సో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వ్యాక్సిన్ వర్క్లో ఉండి, అది కాక నాకు హెల్త్ కూడా బాగాలేదు పెద్దగా. సో దానివల్ల ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది వీడియోస్. సో మనం చూస్తే మనకి వాళ్ళ డే 8th అయిపోయిద్ది. మనకి లాస్ట్ వీక్ సండే వచ్చినాయి చిక్స్ అనేవి. ఈ రోజుతో డే 8 కంప్లీట్ అయ్యిద్ది. సో అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనది డే 5th వ్యాక్సిన్ అనేది కంప్లీట్ అయింది. ఆ వ్యాక్సిన్ అయితే వీళ్ళు వ్యాక్సిన్ ప్రొవైడ్ చేశారు, కానీ మనకైతే వర్కర్ని ప్రొవైడ్ చేయలేదు. మనం దానికోసం స్పెషల్గా ఒక వర్కర్ని పిలిపించుకుంటే దానికి అతనికి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. పర్ చిక్ అయితే 20 పైసే. కాకపోతే మనది అతను చెప్పాడు 5000 కన్నా లోపు ఉంటే 1000 రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా అనేసి అడిగాడు. ఇంకా 5000 ప్లస్ అయితే 20 చిక్ వచ్చేసి 15 to 20 పైస్ ఛార్జ్ చేస్తా అన్నాడు. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే అది మనం కూడా వేసుకోవచ్చు వ్యాక్సిన్, కాకపోతే మనకి ఫస్ట్ టైము తెలియదు అనేసరికి మనమైతే బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. వ్యాక్సిన్ అయితే సింపులే. వ్యాక్సిన్ వాళ్ళు ఒక డైల్యూటెడ్ సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్ అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పర్ చిక్ వచ్చేసి వన్ సైడ్ ఐలో ఏదో ఒక సైడ్ ఆ చిక్ ఐలో వేయాలి మనం వ్యాక్సిను. మళ్ళీ రేపు ఈ వీక్ ఫ్రైడే వేస్తారు మళ్ళీ వ్యాక్సిను. అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. అప్పుడు కూడా అలాగే వేయించాలి. ప్రజెంట్ అయితే మోర్టాలిటీ మొన్న అయితే ఒక వర్కర్ని పెట్టేసరికి నాకు హెల్త్ బాగాలేనప్పుడు అతని వల్ల ఒక 15 to 20 అలాగే మోర్టాలిటీ వచ్చినాయి. ఎందుకంటే అతను బాగా హీట్ పెట్టేశాడు. నేను చెప్పినా కూడా అతను అలాగే చేశాడు. నేనేమో రాలేకపోయాను అసలు నైట్ కూడా. ఇంకా పొద్దున్నే వచ్చి చూడగానే ఒక 15 దాకా చనిపోయి ఉన్నాయి. ఇంకా మనం ఏం చేయగలం? వాళ్ళని ఏం చేయలేము, ఏమనలేము. చూసుకున్నాం మేము అది ఇది అని అంటారు, కానీ వర్కర్ అనేవాడు వర్కర్లానే చూస్తాడు. నేను ఇన్ని డేస్ చేసినా కూడా నాకు ఒక 15 to 20 వస్తే అతను ఒక్క రోజులోనే 15 to 20 వచ్చినాయి. నాకు మ్యాక్సిమం మోర్టాలిటీ అనేది నాకు వచ్చేసి 3 to 5 అలా వచ్చేది. ఎందుకంటే చిక్స్ కాబట్టి అవి కూడా తొక్కుకుంటున్నాయి దానివల్ల. ఇంకా మనం ప్రజెంట్ అయితే అపిటైజర్ను కాల్షియం మెడిసిన్ ఇస్తున్నాము. అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే మళ్ళీ వ్యాక్సిన్ అయిపోయిన రోజు నుంచి మనం నల్ల బెల్లం నీళ్ళు వేసేసి ఇచ్చాము. మనం నల్ల బెల్లం విత్ తమలపాకు అవైతే మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వ్యాక్సిన్ వేసేటప్పుడు మనం వచ్చేసి నల్ల బెల్లం విత్ ఆలోవేరా కలబంద వేయమన్నారు. ఆలోవేరా జ్యూస్లా చేసి కొంచెం అందులో మిక్స్ చేసేసి ఇచ్చేయమన్నారు. ఇంకా మనం అలా ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మన డే 8. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు. థ్యాంక్స్, బాయ్.